I thank God for the wonderful opportunity God has given all of us to gather in this manner today. ఈ ఉదయకాలం ఈ దినమున ప్రభు మన అందరం ఈ విధంగా చేరి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. For the past 3 days we have been sitting here in the presence of God and hearing from God. గత 3 దినాలుగా మనము ఇక్కడ అనగా ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉన్నాం. Now we have come to the final session of this year's Bible study program. మరి ఈ సంవత్సరము ఈ ధ్యాన కూడికకు చివరి కూడికకు వచ్చాం. Well, I hope you all have been enjoying all the sessions that have taken place here yesterday and day before yesterday. నిన్నటి దినాన మొన్నటి దినాన మీరు దేవుని వాక్యం విని మరి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలని భావిస్తున్నాను. Now it is 12:21. I have been given enough time. I have been told that the believers in Andhra are not much bothered about time. నాకు ఇప్పుడు 12:21 అయింది. నాకు తగినంత సమయం తీసుకోమన్నారు. ఆంధ్రాలో ఉంటున్న విశ్వాసులు సమయాన్ని గురించి పెద్దగా పట్టించుకోరని విన్నాను. But I am not sure about that statement. అయితే ఆ మాట ఇంకా వర్తిస్తుందా అనేది నాకు సందేహమే. Some years ago, one of our brethren visited one of the European countries. మరి ఒక సహోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం మరి ఐరోపా ఖండంలోని దేశాన్ని సందర్శించాడు. And on one Sunday, he has been standing like this in a particular assembly hall to share God's word. ఒక ఆదివారపు దినాన ఈ విధంగానే ఒక అసెంబ్లీ హాల్లో దేవుని వాక్యం అందించడానికి నిలబడ్డాడు. Then he happened to see something written on the back wall of the assembly hall. ఇప్పుడు ఆ అసెంబ్లీ హాల్లో చివరి గోడ మీద ఒక మాట రాయబడటం చూశాడు. Here also we can see so many verses written. ఇక్కడ కూడా అనేక వాక్యాలు రాయబడటం మనం చూస్తున్నాం. So he thought that also was a Bible verse. అది కూడా దేవుని వాక్యమే లేదా బైబిల్లోని వచనమే అనుకున్నాడు. Do you know what was written there? అయితే అక్కడ రాయబడింది ఏదో మీకు తెలుసా? The statement was this. అక్కడ రాయబడిన మాట ఇలాగుంది: Blessed are the preachers who preach short sermons, for they shall be invited again. ఎవరైతే ప్రసంగికులు తక్కువ సమయం తీసుకొని ప్రసంగిస్తారో వారు మరలా ఆహ్వానించబడతారు. When I am standing here, I don't see any of such writings there. అయితే మేము ఇక్కడ నిలబడి ఉంటుండగా అలాంటి మాట ఏమీ అక్కడ లేదు. But I see that writing in the face of some of you. అయితే మరి మీ ముఖ కవళికల్లో అలాంటి వ్రాత వ్రాయబడినట్టుగా నేను చూడగలుగుతున్నాను. So I won't take much time. I will stop it within the allotted time. నేను ఎక్కువ సమయం తీసుకోను, మరి నిర్ధారిత సమయంలోనే ముగిస్తాను. Well, let us quickly turn our attention to a very, very familiar passage. మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగానికి వెళ్దాం. Philippians chapter 4 verses 6 and 7. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. I think some of you may be knowing it by heart. మీ అందరికి అనేక మందికి ఈ వచనాలు కంఠస్థంగా వచ్చి ఉంటాయని నమ్ముతున్నాను. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. May the Lord speak to us by His Spirit and through His word. ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడడం గాక. At the very beginning, let me give a title for today's sermon. ఈ సందేశానికి ఈ రోజు సందేశానికి ప్రారంభంలోనే ఒక పేరు మీకు చెప్తాను. Antidote to worrying or remedy to worrying. చింతకు ఔషధము లేదా చింతకు మెరుగు. Yes. Actually, these verses are among the most familiar and favorite
verses of many of us. మరి ఈ వచనాలు మనకు అందరికి పరిచయమైనవి, ఎక్కువ సార్లు చదవబడేవిగా ఉన్నాయి. Especially verse 6 is a well-known verse. 6వ వచనం మరి ముఖ్యంగా మనందరికి పరిచయమైనది. We often memorized it and quote it in our messages, in our sermons and testimonies. మన సొంత సాక్ష్యాల్లో, ప్రసంగాల్లో, బోధనలో ఈ వచనాన్ని తరచూ మాట్లాడుతూ ఉంటాం. Many of us have underlined this verse in our Bibles. మన సొంత బైబిల్లో ఈ వచనాన్ని అనేక మంది అండర్లైన్ చేసుకొని ఉంటారు. Underlining Bible verse is a good habit. అండర్లైన్ చేసుకోవడం అనేది బైబిల్ వచనాలు మంచి అలవాటు. I also do it often. నేను కూడా తరచుగా పనిచేస్తూ ఉంటాను. But some believers go to the extent of underlining each and every verse. అయితే కొంతమంది విశ్వాసులు ఎంతటి పరిస్థితికి వెళ్తారంటే ప్రతి వచనాన్ని అండర్లైన్ చేసుకునే అంతగా. So whatever verse they hear somebody is preaching or whatever verse they read, they underline them. వారు మరి బోధకులు బోధించేటప్పుడు ఏ మాట విన్నా, లేకపోతే వారు ఏదైనా చదివినా ప్రతి మాటను అండర్లైన్ చేసుకుంటారు. Some of them use different colors also. కొంతమంది రకరకాల రంగుల పెన్నులతో అండర్లైన్ చేసుకుంటారు. So the Bibles of some of the believers may look like a multi-colored drawing book. కొంతమంది విశ్వాసుల బైబిల్ ఎలాగుంటాయంటే రకరకాల రంగుల పెన్నులతో చిత్రాలు గీసినట్లుగా ఉంటాయి. There was a brother in Kerala who used to underline the Bible verses in his Bible. ఒక సహోదరుడు కేరళలో ఆయన తన బైబిల్లోని మాటలను అండర్లైన్ చేసుకునే అలవాటు ఉన్నది. Soon after he got saved, he purchased a new Bible. ఆయన రక్షింపబడిన మీదట వెంటనే ఒక కొత్త బైబిల్ను కొన్నాడు. From then on, he began underlining the Bible verses whenever he read the Bible or heard someone preach from some passages. ఆ తర్వాత ఎవరైనా బోధించినప్పుడు గాని, లేకపోతే తాను చదివినప్పుడు గాని వచనాలను అండర్లైన్ చేసుకునేవాడు. After 10 years, one fine morning, when he opened his Bible, he realized that almost all the verses are underlined. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు ఆయన బైబిల్ తెరిచినప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే ప్రతి మాట, ప్రతి లైన్ కూడా అండర్లైన్ చేయబడి ఉంది. There was not even a single verse which was not underlined. అండర్లైన్ చేయబడకుండా ఉండి వచనం ఏదీ లేదు. Do you know what he did after that? దాని తర్వాత ఏం చేశాడో తెలుసా? He didn't stop underlining. అండర్లైన్ చేయటం వదిలిపెట్టలేదు. Instead, whenever he attended a meeting, he would borrow the Bible of the person who is sitting beside and will underline in that Bible. ఏ కూడికైనా హాజరైనప్పుడు తన పక్కన ఉన్న వారి బైబిల్ తీసుకొని వారి బైబిల్లో అండర్లైన్ చేసేవాడు. Because it has become a habit now, he cannot read the Bible without underlining. ఎందుకంటే అండర్లైన్ లేకుండా తన బైబిల్ చదవలేడు కాబట్టి, అది అలవాటు కాబట్టి ఆ విధంగా చేశాడు. As I told you, underlining Bible verses is a good habit. నేను చెప్పినట్లుగానే అండర్లైన్ చేయడం బైబిల్ వచనాలు మంచి అలవాటే. But it is far more important to underline the Bible verses with our lives. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దానికంటే మరి ఈ బైబిల్ వచనాలను మన జీవితాలతో అండర్లైన్ చేయడం ముఖ్యం. In other words, we must obey them in our daily living. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ మాటలను మన అనుదిన జీవితాల్లో విధేయత చూపిస్తూ సాగాలి. Now let us consider the first part of verse 6. ఈ 6వ వచనంలో మొదటి భాగాన్ని ఇప్పుడు ఆలోచన చేద్దాం. Actually, in English Bible, the word "be anxious for nothing," the word anxiety is used. ఇక్కడ దేనిని గూర్చి చింతపడకుడి అంటున్నాడు. Actually, a better modern word is worry. మరి చింత అనే తెలుగులో ఉన్నది. That is why many modern translations use the word "do not worry about anything." That's a better translation. మరి దేని గురించి చింతపడకుడి అనేది మరి మంచి తర్జుమాగా మనం ఎంచవచ్చు. Actually, Paul is talking about worrying, and we all know what worry is from our own experience. మన సొంత అనుభవాల్లో ఈ చింత అనేది ఏంటో మనకు తెలుసు. పౌలు కూడా దాని గురించే మాట్లాడుతున్నాడు. Someone has said the modern lifestyle can be summarized by 3 words. మరి ఆధునిక జీవన శైలిని 3 మాటల్లో క్లుప్తంగా చెప్పవచ్చని ఒకరు చెప్పారు. They are hurry, worry and bury. మరి అవి ఏంటంటే త్వరగా వెళ్ళటం, చింతపడటం, చివరికి దాన్ని భూస్థాపితం చేయటం. So we all are very busy. We are hurrying up for something. మనం అందరూ కూడా తీరిక లేక ఉన్నాము. మరి ఏదో ఒకదానికి తొందరగా వెళ్తూ ఉంటాం. And hurry leads to worry, and worrying ultimately leads to bury
అని. మరి ఈ తొందరగా చేయటం అనేది ఏం చేస్తుందంటే చింతకు కారణమవుతుంది. ఈ చింత చివరికి భూస్థాపనకు కారణమవుతుంది. Well, who worries more, men or women? ఇప్పుడు చింతపడేది ఎవరు ఎక్కువగా, పురుషులా స్త్రీలా? Anyway, I do not know the exact answer. దీనికి ఖచ్చితమైన జవాబు నాకు తెలియదు. But let me quote a British psychologist. అయితే మరి బ్రిటిష్ సైకాలజిస్ట్ చెప్పిన మాట, మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన మాట This తెలుసు. is not something written in the Bible. It is simply the opinion of a psychologist. ఇది బైబిల్లో రాయలేదు, కానీ ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన మాట మాత్రమే. He has written like this. ఆయన ఈ విధంగా వ్రాశాడు. A woman stops worrying soon after her marriage, and on the other hand, a man starts worrying soon after his marriage. ఒక స్త్రీ ఆమె వివాహమైనంత వరకు చింతపడి అంతటితో చింతపడటం ఆపేస్తుంది. ఒక పురుషుడు అప్పుడు వరకు చింతపడకుండా వివాహమైన తర్వాత చింతపడటం ఆరంభిస్తారు. That's how it is. ఇది మాత్రమే తేడా. So all the worries of women are only up to their marriage. కాబట్టి స్త్రీలకున్న చింతలన్నీ కూడా వివాహం అయ్యేంత వరకే. On the other hand, the worries of men will start only after the marriage. అయితే మరొక వైపు చూస్తే పురుషుల చింతలు వివాహమైన తర్వాత ఎక్కువ అవుతాయి. I think at least some brothers will say amen to my statement. నేను చెప్పిన మాట కొంతమంది సహోదరులైనా ఆమేన్ అని అంగీకరించవచ్చు. Anyway, we all are habitual worriers. మరి మనం అందరం ఈ విధంగా అలవాటు పడిపోయాం సంవత్సరాల కొలది. Even believers worry about many things. విశ్వాసులు కూడా అనేక విషయాలను బట్టి చింతపడుతూ ఉంటారు. That is the reason why Paul writes, do not worry about anything. అందుకని పౌలు రాస్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి అని. But this word worrying, the Greek word, has been used in two different senses in the New Testament. మరి గ్రీకు భాషలో చింత అనేది మరి రెండు విధాలుగా అర్థం వచ్చే రీతిగా వ్రాయబడింది బైబిల్. Look at verse 10 of the same chapter. ఇదే అధ్యాయంలో 10వ వచనాన్ని చూడండి. There we read, but I rejoiced in the Lord greatly that now at last your care for me has flourished again. Please notice the word care. నన్ను గురించి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. యోచన అనే మాట జ్ఞాపకం చేస్తుంది. See, the word which is translated care in 4:10 and worrying in 4:6 are the same word in the Greek language. 4:10 నా గురించి యోచన చేస్తున్నారు అనే మాట, 4:6 నా చింతపడవద్దనే మాట, రెండు ఒకే రకమైన అర్థం. 4:6 speaks about a bad thinking and 4:10 speaks about good thinking. 4:6 అనేది అనవసరమైన చింత లేదా ఆలోచన, 4:10 అనేది అవసరమైన ఆలోచన. In 4:10, Paul appreciates the care and concern of the believers in Philippi for him. 4:10 ఫిలిప్పీలో ఉంటున్న విశ్వాసులు పౌలు నిమిత్తమై చూపిస్తున్న ఆ శ్రద్ధ, యోచన ఏదైతే ఉందో దాన్ని ప్రశంసిస్తున్నాడు. Yes, we also should have that kind of a care and concern for the needs of the poor among us. మనలో ఉంటున్న పేదవారి యొక్క అవసరాల ఎడల మనం కూడా అలాంటి ఆలోచన, శ్రద్ధ కలిగి ఉండాలి. Without that care and concern, we cannot help anyone. మనము అలాంటి శ్రద్ధాసక్తులు చూపించకుండా ఎవరికి సహాయం చేయలేము. But what is prohibited in verse 6? అయితే 6వ వచనంలో ఏది వద్దు, ఏది నిషేధింప తగినది అని చెప్తున్నాడు. So that is unnecessary thinking over some imaginary things which may or may not happen in future. ఇది ఎలాంటిదంటే ఊహాజనితమైన అంశాల మీద, అది జరుగుతుందో లేదో తెలియని అంశాల మీద అనవసరంగా చింతపడటం. And many surveys have shown that 90% of the things we worry about will never happen. అనేక రకాలైన మరి సర్వేలు చెప్పేది ఏంటంటే 90% మనం దేని గురించి అయితే ఆందోళన, చింత చెందుతామో అవి అసలు జరగవని. But unnecessarily we are worrying about anything and everything. అయితే అనవసరంగా మనము అన్నిటి మీద, ప్రతి దాని మీద చింతపడుతూ ఉంటాం. Someone has made a statement like this. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, just like Jesus, we also are crucified between two thieves. మరి యేసు ఎలాగైతే ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడో మనం కూడా అలాగే ఉన్నాము అంటున్నారు. One is the regret of the past
and the other one is the worry about the future. ఒకటేమో ఫాదర్ జీవితంలో చేసిన పొరపాటును బట్టి చింతించడం, మరొకటేమో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆందోళన కలిగి ఉండటం. Yes, it is very much true in the lives of many of us. అనేక మంది జీవితాల్లో ఇది వాస్తవమే. But remember, worrying means faith in reverse gear. మరి నిజానికి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చింతపడడం అనేది మరి విశ్వాసానికి వ్యతిరేకార్థంలో వచ్చేది. It's just like going in a reverse gear in our life of faith. మన విశ్వాస జీవితంలో కారులో కనుక ఎలా రివర్స్ గేర్ లో వెళ్తే వెనక్కి వెళ్తామో అలాంటిదే. It is the opposite of trusting in the Lord. ప్రభువును నమ్మటానికి బదులుగా వ్యతిరేకంగా చేసే పని. Now when we consider this verse, ఈ మాటను మనం ఆలోచన if చేసినప్పుడు we translate it accurately from the original language, ఆదిమ భాష నుండి ఖచ్చితంగా దీన్ని కనుక తర్జుమా చేస్తే this statement is given as a very strong commandment. ఇది ఒక ఖచ్చితమైన గట్టి ఆజ్ఞగా ప్రస్తావించబడింది. Actually, it should be translated in this way. ఈ విధంగా దాన్ని తర్జుమా చేసి ఉండాల్సింది, Don't worry about anything. దేనిని గూర్చి చింతపడుట మానివేయుడి. Remember, it's a strong commandment, just like the 10 commandments in the Old Testament. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగానే ఇది కూడా గట్టిగా చెప్పబడిన ఆజ్ఞ. It is a commandment given to all the believers. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ఆజ్ఞ. And if it is a commandment, ఇది ఆజ్ఞ అయినట్లయితే whenever we worry about something, we are disobeying God's word or God's commandment. ఎప్పుడైతే మనం చింతిస్తామో అప్పుడు దేవుని వాక్యాన్ని, దేవునికి మనము అవిధేయతను చూపించినట్లు. When we are disobeying God's commandment, we are committing sin. మనము దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా విధేయత చూపించుకున్నట్లయితే ఆయనకు అయిష్టం కలిగించేసినట్లే. Are we really aware of this truth? ఈ సత్యాన్ని గురించి మనం గ్రహింపు కలిగి ఉన్నామా? Have you ever confessed the sin of worrying before God? దేవుని ఎడల, దేవుని ఎదుట మనం ఎప్పుడైనా ఈ చింత అనే పాపం గురించి ఒప్పుకున్నామా? Generally, we believers often confess our sins at least on Saturdays. కనీసం విశ్వాసులమైన మనము ఆ శనివారం సాయంత్రం మన పాపాలన్నింటినీ ఒప్పుకుంటాం. Because we have to get ready for Sunday's worship. ఎందుకంటే ఆదివారం ఆరాధనకు సిద్ధపడాలి కాబట్టి. But have you ever confessed the sin of worrying? అయితే ఎప్పుడైనా మనం చింత అనే పాపమును గురించి ఆయన ఎదుట ఒప్పుకున్నామా? I think the answer is no. మరి అది కాదు అని నాకు అనిపిస్తుంది. What's the reason? కారణం ఏంటి? Because we never knew that worry is a sin. మనకి ఎందుకు అలా చేయలేదంటే చింత అనేది పాపం అని మనం గుర్తించలేదు కాబట్టి. But this afternoon, the Spirit of God speaks to each one of us this truth very clearly, that worrying is a sin according to the Bible. అయితే బైబిల్ వాక్యానుసారంగా దేవుని ఆత్మ ఈ మధ్యాహ్న కాలం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే చింత అనేది ఖచ్చితంగా పాపమే. Stop worrying about anything. దేనిని గూర్చి చింతపడుట మానివేయుడి. Now, what is the meaning of the word stop? ఇప్పుడు మానివేయుట అంటే we know that stop is a traffic sign. మరి ఆగుము అనేది ట్రాఫిక్ సిగ్నల్ గా ఉండేది. We all are familiar with the stop signs. మరి ఈ ఆగుము అనే సూచన మనకు అక్కడక్కడ కనబడుతుంది. And to make this point clear, I often thought an incident happened long back. దీన్ని వివరించడానికి అనేక సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్తాను. Some 40 years ago, a brother from Kerala went to the United States for higher studies. 14 సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు కేరళ నుండి ఉన్నత చదువుల నిమిత్తమై అమెరికా వెళ్ళాడు. And those who go to Western countries, whether for studies or for job, before learning anything, they have to learn driving and they have to get their driving license. మరి వారు పాశ్చాత్య దేశాలకు చదువు నిమిత్తమై వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా నేర్చుకోవడానికి ముందు అసలు డ్రైవింగ్ నేర్చుకోవడం, ఎలా వెళ్ళాలో నేర్చుకోవడం అనేది చేయాలి. So this brother also learned driving and he got an American driving license, and even he purchased a small car taking loan. మరి ఈ సహోదరుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, అమెరికా దేశపు డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు, ఒక చిన్న కారు లోన్ అప్పు తీసుకొని కొన్నాడు.
When he came back, he narrated this incident. ఆ తర్వాత వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఇదంతా మాకు వివరించాడు. One afternoon, while he was driving his own car and going somewhere, ఒక మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ కారు తన సొంత కారు తీసుకొని వెళుతున్నప్పుడు he reached a junction. ఒక మరి కూడలిని చేరుకున్నాడు. The roads were almost deserted, మరి ఆ రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. and there was neither a traffic police nor a traffic signal there. అక్కడ ట్రాఫిక్ పోలీస్ గాని ట్రాఫిక్ సిగ్నల్ గాని లేదు. But he happened to see a board kept there. అయితే అక్కడ ఒక బోర్డు పెట్టబడిందని చూశాడు. And there were 3 words in that board. ఆ బోర్డు మీద 3 పదాలు ఉన్నాయి. The first one is stop. మొదటిది ఆగుము. Then look and proceed. ఆ తర్వాత చూడుము, తర్వాత ముందుకు సాగుము. So which are the 3 words? ఈ 3 పదాలు ఏంటివి? You understand? Stop, ఆగుము, look, చూడుము, and proceed. ఆ తర్వాత ముందుకు సాగుము. He saw that board. ఈ బోర్డును చూశాడు. But he looked here and there. There was no police, no traffic. So he crossed that junction slowly. మరి అతడు అటు ఇటు చూశాడు. ఎవరు పోలీస్ లేరు, ఎవరు లేరు కాబట్టి నెమ్మదిగా ముందుకెళ్ళాడు. And when he crossed that junction, soon he heard the blowing of a whistle. మరి ఈ కూడలి ఎప్పుడైతే దాటాడో తర్వాత ఒకరు విజిల్ బ్లో చేస్తున్నట్టుగా చూశాడు. Then he understood that it was the whistle of a policeman. ఇప్పుడు ఈ ఈల వేసింది ఎవరంటే పోలీసు అని అర్థమైంది. And remember, this is not in India but in America. ఇది భారతదేశం కాదు, అమెరికా కదా. So immediately he stopped his vehicle. మరి ఇప్పుడు ఆ వాహనాన్ని వెంటనే ఆపివేశాడు. Then a policeman appeared from nowhere. ఆ పోలీస్ మ్యాన్ ఎక్కడి నుంచో అకస్మాత్తుగా వచ్చాడు. Then he politely asked him, "Sir, didn't you see the traffic board being placed here?" ఎంతో వినయంగా, అయ్యగారు మీరు ఇంతకు ముందు ఆ బోర్డు చూడలేదా కూడల్లో అని అడిగాడు. Then our brother said, yes, I saw that board. ఈ సహోదరుడు అన్నాడు, నేను చూశాను అని అన్నాడు. Then the second question, didn't you read that board? ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే అది చూసి చదవలేదా? Again he said, yes, I read the board. మళ్ళా చెప్పాడు, నేను చదివాను కూడా అని. What was written there? అక్కడ ఏం రాయబడి ఉంది? Yes, when I say story, you have to listen to me carefully. I ask questions also. కథ చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, ప్రశ్నలు కూడా వేస్తాను. What was written there? ఏం రాయబడింది? Stop, look and proceed. Okay. ఆగుము, చూడుము, కొనసాగు. Anyway, children are listening. పిల్లలు బాగా వింటున్నారు. So then he said, yes, I read the board. నేను బోర్డును చదివాను అన్నాడు. Then the policeman asked the third question, why didn't you stop your vehicle here? ఇప్పుడు పోలీస్ మ్యాన్ మూడో ప్రశ్న అడిగాడు, నీ వాహనాన్ని ఎందుకు అక్కడ ఆపలేదు? Then our brother very politely said, sir, although I didn't stop my vehicle, I have slowed down my vehicle. ఇప్పుడు ఈ సహోదరుడు ఎంతో వినయంగా చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు నేను వాహనాన్ని ఆపలేదు కానీ చాలా నెమ్మదిగా వెళ్ళాను అని. Then the policeman said, ఇప్పుడు పోలీస్ ఆయన అన్నాడు, my dear friend, స్నేహితుడా, stop doesn't mean slow down. మరి ఈ ఆగటం అనేది నిదానంగా ఆపటం అనేది వెళ్ళటం కాదు. Stop doesn't mean slow down. ఆగటం అనేది ఏదో కొంచెం ఆగి ముందుకు వెళ్ళటం కాదు. And he promptly fined him $25. ఇప్పుడు వెంటనే $25 జరిమానా విధించాడు. You see, what that policeman said is very correct. మరి ఇక్కడ పోలీస్ ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది సరైన మాట. Stop doesn't mean slow down. మరి ఆగుము అనేది మరి నిదానంగా కొంచెం ఆగి వెళ్ళటం కాదు. You see, if the policeman commands us to stop, and if we stop our vehicle, how much more we have to obey the stop commandments given by the King of Kings and the Lord of Lords. ఇప్పుడు ఒక పోలీస్ ఆయనే ఆగు అని చెప్పినప్పుడు మనం ఆగాల్సి వస్తే, మన ప్రభువు వద్దు అని అన్నప్పుడు ఎంతగా విధేయత చూపించాలి? Then many a time, just like this brother, ఈ సహోదరులు we also have slowed down. There are so many sins. The Bible commands us to stop. We have not stopped. We have only changed the gear, slowed down, and we are going forward. ఈ సహోదరుల వల్లే అనేక సార్లు దేవుడు ఆపుము లేదా చేయవద్దు అని చెప్పినప్పుడు అలాగ చేయకుండా ఏదో కొంచెం వేగం తగ్గించి మరలా అవకాశాన్ని బట్టి ముందుకు వెళ్ళేవారు. So the commandment is very clear. ఇక్కడ ఆజ్ఞ స్పష్టంగా ఉన్నది.
then a doubt may come to our heart. ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు. How can we obey this commandment in this world? ఈ లోకంలో ఈ ఆజ్ఞకు మనం ఎలా శిరస వహించగలం? Some of you may think Apostle Paul can write in this way because he was a great apostle. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాయడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఆయన గొప్ప అపోస్తలుడు కాబట్టి అనుకోవచ్చు. And you preachers also can preach in this way and go away. You will not know the real condition we face every day. ప్రసంగికులైన మీరు కూడా ప్రసంగించి వెళ్ళకపోవచ్చు, కానీ మేము ఎదుర్కొనే అనుదిన పరిస్థితులు మీకు తెలియదు కదా అనుకోవచ్చు. But beloved, remember when Paul wrote this epistle, where was he? ఆ పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? Where was he? ఎక్కడ ఉన్నాడు? He was in the Roman prison. ఆయన రోమా చెరసాలలో. You see, if the believers in Philippi wrote a letter to Paul and said, Brother Paul, you don't worry about anything, it can be understood easily. ఒకవేళ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు పౌలుకు పత్రిక రాస్తూ లేదా లేఖ రాస్తూ పౌలు గారు మీరు చింతపడవద్దు అని చెప్తుంటే అది భావ్యము అనిపించేది. But here it comes the other way around. అయితే ఇక్కడ వేరొక విధంగా ఉన్నది. Paul was in the prison, he had 101 things to worry about. ఆ పౌలు చెరసాలలో ఉన్నాడు, మరి 101 విషయాల పైన మరి బాధపడడానికి ఆస్కారం ఉంది. But he didn't have any worry about anything. అయితే దేన్ని గూర్చి ఆయన చింత కలిగి లేడు. And he is writing to the believers outside the prison, you don't worry about anything or stop worrying about anything. ఇప్పుడు చెరసాల వెలుపల ఉంటున్న విశ్వాసులకు రాస్తూ ఏమంటున్నాడంటే దేనిని గూర్చి చింతపడకుడి. How can we know that Paul didn't have any worry? పౌలుకు ఏ చింత లేదని మనకు ఎలాగ అర్థమవుతుంది? What is the theme of the letter to Philippians? ఫిలిప్పీ పత్రిక యొక్క మూల ఉద్దేశం ఏంటిది? There's a famous verse which is often considered as the key verse in the letter to Philippians, which is that verse. ఫిలిప్పీ పత్రికలో కీలక వచనం అనేది ఉంటుంది, అదేంటిది? Rejoice in the Lord always. Philippians 4:4. ఆ 4:4 ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు The ఆనందించుడి. word joy is found about 16 times in the letter to Philippians. ఫిలిప్పీ పత్రికలో ఈ ఆనందము అనే పదము 16 సార్లు ప్రస్తావించబడింది. In the same way, the word sin is totally absent in the letter to Philippians. అదే సమయంలో పాపము అనే పదము ఫిలిప్పీ పత్రికలో అసలు లేనే లేదు. Now you can link these two very easily. ఈ రెండు విషయాలు ఇప్పుడు మీరు మరి సంబంధంగా ఏర్పడుకోవచ్చు. So how can we lead a worry-free life? ఇప్పుడు చింత లేని జీవితాన్ని ఎలాగో కలిగి ఉండవచ్చు? God himself gives us a reason in Philippians 4:5 last part. ఆ ఫిలిప్పీ పత్రిక 4:5 చివరి మాటలో పౌలే కారణం చెప్తున్నాడు. In English it is given like this: the Lord is at hand. That means the Lord is near to you. ఆ ప్రభువు సమీపముగా ఉన్నాడు లేదా మీ దగ్గరనే ఉన్నాడు. Is it like that? Okay. The Lord is at hand means Lord is very near to you. ప్రభు సమీపముగా ఉన్నాడు అంటే ప్రభు మన దగ్గరే ఉన్నాడు. After writing that, in the next breath, in the next sentence, Paul writes, stop worrying about anything. ఆ మాట రాసిన మరుక్షణమే దేనిని గురించి చింతపడకుడి అంటున్నాడు. Yes, how can you and I live without worrying? The answer is this: since the presence of God is always with us, we can live a worry-free life. కాబట్టి దీనికి సమాధానం ఏంటంటే నేను చింతపడకుండా ఉండుటకు ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి అలాంటి అవకాశం ఉండకూడదు. Yes, one of the greatest promises in the Bible is about the presence of God. మరి బైబిల్లో గొప్ప వాగ్దానం ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క సన్నిధి. Yes, in Psalm 46:1 we read, 46వ కీర్తన మొదటి వచనంలో మనం చదువుతున్నాం, a well-known verse, ఎంతో పరిచయమైనది. God is a refuge and strength, a very present help in trouble. ఆ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలోను నమ్ముకొనదగిన సహాయం. Yes, his presence is always available to his children. ఆయన సన్నిధి అన్ని వేళలా తన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. But it will be more meaningful and real when we are in trouble. అయితే ఇది ఎప్పుడైతే మనం సమస్యల్లో ఇరుక్కుంటామో అది వాస్తవికతను దాల్చుతుంది. The best example is
seen in Daniel chapter 3. దానికి మంచి ఉదాహరణ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. And briefly tell that you need not take and read. మరి చదవనవసరం లేదు, క్లుప్తంగా చెప్తాను. Then we read about the friends of Daniel, Shadrach, Meshach and Abednego. దానియేలు యొక్క స్నేహితులు షద్రకు, మెషకు, అబేద్నెగోల గురించి చదువుతాం. 3 Jewish young men. మరి ముగ్గురు యోధ యవనస్తులు. When they refused to bow down and worship the golden statue made by Nebuchadnezzar. నెబుకద్నెజరు చేసిన బంగారు ప్రతిమకు సాగిల పట్టుకు వారు నిరాకరించినప్పుడు the king threw them into a burning furnace. మరి రాజు వారిని మండుచున్న అగ్ని కొలిమిలోకి విసిరివేశాడు. Then what happened? ఇప్పుడు ఏం జరిగింది? To our surprise, there we read that when after throwing them into the furnace, Nebuchadnezzar was watching them. ఇప్పుడు ఆ అగ్ని కొలిమిలో వేసిన తర్వాత నెబుకద్నెజరు వారిని చూస్తున్నాడు అని చదువుతున్నాం. Then he says, look, I see 4 men loose walking in the midst of the fire. ఇప్పుడు వారు ఆ నెబుకద్నెజరు చూస్తూ, నేను ముగ్గురు వేశాను, నలుగురు ఆ అగ్నిలో నడుస్తున్నారు. So he says, we have thrown only 3 men. Now I see 4 men walking in the fire. ఇప్పుడు ముగ్గురు మాత్రమే ఆ అగ్నిలో వేశాను, కానీ నలుగురు నడుస్తున్నారు. And the face of the 4th one looks like the Son of God. మరి ఆ నాలుగో వాని ముఖము దేవతల ముఖ స్వరూపమును పోలి ఉన్నది. Actually, when these men were outside the furnace, the spiritual presence of God was with them. మరి ఎప్పుడైతే వారు అగ్ని కొలిమి బయట ఉన్నారో దేవుని ఆత్మీయ సన్నిధి వారితో ఉన్నది. But when they were thrown into the furnace, అయితే ఎప్పుడైతే ఆ అగ్ని కొలిమిలో వేయబడ్డారో spiritual presence became physical presence. ఆయన ఆత్మీయ సన్నిధి భౌతిక సన్నిధిగా మారిపోయింది. Even the Gentile king says the 4th one's face looks like the face of the Son of God. మరి ఈ అన్య రాజు కూడా ఏమంటున్నాడంటే ఈ నాలుగో వాని ముఖము దేవతల ముఖము లేదా దేవుని ముఖం మాదిరి ఉన్నది. Of course, Nebuchadnezzar met an angel by the word Son of God. మరి దేవుని కుమారుడు అన్నప్పుడు నెబుకద్నెజరు భావం ఏంటిదంటే దేవదూత అని. But who is that 4th person? అయితే ఇప్పుడు ఆ నాలుగో వ్యక్తి అసలు ఎవరు? Any idea? Yes. Children know things much better than the elderly people. మనకంటే పిల్లలకు ఆ విషయాలు ఎక్కువగా తెలుసు. Okay, thank you for the correct answer. సరిగ్గా చెప్పినందుకు వందనాలు. Many a time we think that it was only one of the angels. అనేక సార్లు మనం అనుకునేది ఏంటంటే ఈ దేవదూతంతో ఒక దేవదూత అనుకుంటాం. In the Old Testament, whenever we come across the phrase the angel of the Lord in English, the angel of the Lord refers to the appearance of Jesus Christ in the Old Testament. పాత నిబంధనలో ఎప్పుడైతే ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అని కనపడుతుందో అది యేసుక్రీస్తు ప్రత్యక్షత అని మనం అర్థం చేసుకోవచ్చు. Moreover, if anyone has seen God in the Old Testament, ఇంకా చెప్పుకోవాలంటే ఎవరైనా పాత నిబంధనలో దేవుని చూశారా అని అడిగితే they have seen the Son of God, the Lord Jesus. వారు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును చూశారు. How do we know? ఎలా మనకు అర్థమవుతుంది? John 1:18, Jesus said, no one has ever seen God, but the Son of God who is in the bosom of the Father has revealed him. యోహాను సువార్త 1:18 ఎవరును ఎన్నడూను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన కుమారుడే దేవుని చూచి ఉన్నాడు. So that is why we say in theology, all the theophanies in the Old Testament are Christophanies. That means theophany means appearances of God, or Christophanies means the appearances of Jesus Christ. అందుకని వేదాంతంలో మేము చెప్పేది ఏంటంటే మరి పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత ఎక్కడెక్కడైతే ఉందో అదంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతే అని. So here our point is the spiritual presence turned into physical presence. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఆయన యొక్క ఆత్మీయ సన్నిధి భౌతిక సన్నిధిగా మారిపోయింది. That is what Psalm 46:1 says. He is a very present help in trouble. 46వ కీర్తన 1వ వచనంలో ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. When we come to the New Testament, క్రొత్త నిబంధనకు మనం వచ్చినప్పుడు one of the names of the Lord Jesus is Emmanuel. ప్రభువైన యేసుక్రీస్తుకున్న ఒక నామము ఇమ్మానుయేల్ అని. What's the meaning of Emmanuel? ఇమ్మానుయేల్ అన్న మాటకి అర్థం ఏంటిది?
God with us. దేవుడు మనకు తోడై ఉన్నాడు. You see, the very name of the Lord Jesus is Emmanuel. మరి యేసుక్రీస్తు యొక్క నామమే ఇమ్మానుయేల్ అని. So when Jesus came to this world, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు God was with the people. ఆ దేవుడు ప్రజలతో ఉన్నాడు. Moreover, when he left this world, మరి ఈ లోకాన్ని ఆయన విడిచిపెట్టినప్పుడు in Matthew 28:20, మత్తయి సువార్త 28:20 వచనంలో he gave a great promise to his disciples. తన శిష్యులకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. Lo, I am with you always, even to the end of the age. Amen. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఆమేన్ అంటున్నాడు. Beloved, do we believe that the presence of the Lord Jesus is with us? ప్రియులారా, ప్రభువైన యేసు యొక్క సన్నిధి మనతో ఉన్నదని మనం నమ్ముతున్నామా? And his presence is sufficient to keep us from worrying about anything. కాబట్టి ఆయన సన్నిధి మనం దేని గురించి చింతపడకుండా ఉండటానికి చాలుతుంది. So now let us move to another passage in Matthew chapter 6. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయానికి ఇంకొక భాగానికి వద్దాం. After explaining that, we'll come back to Philippians chapter 4. ఈ మాటలు మనం వివరించుకున్నాక తిరిగి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయానికి వద్దాం. So how can we lead a worry-free life? మనము చింత లేని జీవితాన్ని ఎలాగో కొనసాగించవచ్చు? The first answer is God is with us. మరి దానికి మొదటి జవాబు దేవుడు మనతో ఉన్నాడు. Another reason was given by the Lord Jesus himself. మరి ఇంకొక కారణము యేసుక్రీస్తు స్వయంగా తానే చెప్పాడు. In fact, the Lord Jesus taught much more about worrying even before Apostle Paul. అపోస్తలుడైన పౌలు కంటే ముందుగానే యేసుక్రీస్తు చింతన గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. In his famous Sermon on the Mount, ఆయన కొండ మీద చేసిన ప్రఖ్యాతిగాంచిన ప్రసంగంలో he spoke in detail about this matter. మరి ఈ విషయాల గురించి ఆయన ఎంతో వివరంగా మాట్లాడాడు. If you read from Matthew 6:25 to 34, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వరకు చదివితే there the word worry appears in different forms in 6 times. మరి ఇక్కడ చింత అనేది రకరకాల మాటల్లో 6 సార్లు కనబడుతున్నది. In verse 25, Jesus said, 25వ వచనంలో యేసు అంటున్నాడు, take 6:25, Matthew 6:25. 6:25 చూడండి అందరూ. There he says, stop worrying about your basic needs. మరి నీ అనుదిన అవసరాల గురించి చింతపడటం మానండి అంటున్నాడు. About your life, what you eat or what you drink, and about your body. మరి నీవు దేని తిందువో ఏమి త్రాగుతావో నీ శరీరం గురించి చింతపడటం మానండి అంటున్నాడు. Then what about verse 26? ఇప్పుడు 26వ వచనం సంగతి ఏంటి? There he gives a reason why we need not worry about our basic needs. మరి ప్రాథమిక అవసరాల గురించి ఎందుకు చింతపడకూడదు అనే దానికి కారణం చెప్తున్నాడు. Look at verse 26 very carefully. 26వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. Here we read, అక్కడ ఏం look చదువుతున్నాం? at the birds of the air, for they neither sow nor reap nor gather into barns. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయము, కొట్టలో ఉంచుకొనవు. Then the second part is very important. ఇప్పుడు రెండవ భాగం మరి ముఖ్యమైనది. So what do you read there? అక్కడ ఏం చదువుతున్నాం? Yet your heavenly Father feeds them. అయితే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. Please observe this. ఇది జాగ్రత్తగా గమనించండి. Jesus didn't say their heavenly Father feeds them. యేసు వాటి పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు అని చెప్పలా. Not their heavenly Father, but your heavenly Father. వాటి పరలోకపు తండ్రి కాదు, కానీ మీ పరలోకపు తండ్రి అన్నాడు. What is the difference? ఇక్కడ తేడా ఏంటిది? You see, the creatures of this world do not have a heavenly Father. మరి ఈ లోకంలో ఉంటున్న సృష్టములు అన్నిటికీ పరలోకపు తండ్రి లేడు. But you and I have a heavenly Father. Praise the Lord. అయితే నీకు నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Because we are God's children. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. That is why whenever we pray, we address God as our Father. అందుకని ప్రార్థించినప్పుడల్లా దేవుణ్ణి మనం తండ్రిగా సంబోధిస్తాం. So what does Jesus say? యేసు ఏమంటున్నాడు?
Listen to me carefully. జాగ్రత్తగా వినండి. In effect, Jesus said like this. యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పాడు. You look at the birds of the air. మరి ఆకాశ పక్షులను చూడండి. All the animals of this world. లేదా ఈ లోకపు పశువులను చూడండి. Your Father feeds them. మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. Your Father is the one who takes care of their needs. మరి మీ తండ్రి వాటి అవసరాలను తీరుస్తున్నాడు. Then how much more He will take care of your needs. అలాంటప్పుడు మీ అవసరాలను మరి ఎంతగా ఆయన తీర్చగలడు. Therefore you need not worry about anything. అందుకని దేన్ని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. We have got a heavenly Father, therefore we can lead a worry-free life. అందుకని మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు కాబట్టి దేన్ని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. Yes, my time is running out. Let me move to the second part of Philippians 4:6. నా సమయం అయిపోతుంది కాబట్టి ఫిలిప్పీ 4:6 రెండవ భాగానికి వస్తాను. So after stopping worrying, what should we do? ఇప్పుడు చింతపడుట మానివేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? Second part of verse 6 we read, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. To put it briefly, we can say stop worrying and start praying. దీన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే చింతపడటం మానివేసి ప్రార్థించడం ఆరంభించండి. Whenever you are tempted to worry about something, please stop worrying and start praying. దేని విషయం గురించి అయినా ఎప్పుడైనా చింతపడాల్సిన శోధన వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఆపివేసి ప్రార్థించడం ఆరంభించండి. So here 2-3 different words are used by Paul. పౌలు ఇక్కడ 2-3 రకాల పదాలు వాడుతున్నాడు. Prayer, supplication and thanksgiving. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. Actually the word prayer itself consists of adoration, confession, thanksgiving and supplication. నిజానికి ప్రార్థన అనే మాటలోనే ఆయన స్తుతించడం, ఒప్పుకోవడం, తర్వాత ఆయనకు విజ్ఞాపన చేయడం అనేది కలగలిపిన పదం ఇది. So the word prayer is a collective word. It consists of many things. కాబట్టి ప్రార్థన అనేది సమ్మిళితమైన పదము. ఇది అనేక విషయాలను కలిగి ఉంటుంది. But here supplication or request and thanksgiving are set separately. అయితే ఇక్కడ విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు తెలియచేయుట అనేది వేరువేరుగా చెప్పబడ్డాయి. Therefore the Bible scholars say the first word which is translated prayer should be translated praising or worshiping God. కాబట్టి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే ఇందులో మొదటిగా తర్జుమా చేయబడిన ఆ ప్రార్థన అనే మాట మరి దేవుణ్ణి స్తుతించడం అనే మాదిరిగా తర్జుమా చేయబడాల్సింది. Yes, please try this. Whenever you are worried about something, spend some time for praising and thanking God. దీన్ని మీరు ఎప్పుడు అభ్యాసం చేయవచ్చు. దేని గురించి అయినా చింతపడాల్సి వస్తే దేవుణ్ణి స్తుతించడం ఆరంభించండి. Praising God and worrying cannot go together. దేవుణ్ణి స్తుతించడం, చింతపడటం అనేది రెండు కలిసి వెళ్ళం. Moreover, this is exactly what Paul and Silas did when they were in the Philippian jail. ఫిలిప్పీ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలను చేసింది ఇదే. In Acts 16 we read about Paul and Silas in the jail. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఆ పౌలు శీలను చెరసాలలో ఉండటాన్ని చదువుతాం. What do you read in Acts 16:25? అపోస్తల కార్యములు 16:25 ఏం చదువుతున్నా? But at midnight Paul and Silas were praying and singing hymns to God, and the prisoners were listening to them. మధ్యరాత్రి వేళను పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండరి. They are praying and singing hymns. Hymns means songs of praise to God. వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు అనగా దేవుని స్తుతించే పాటలు. Yes, Paul now writes something which he had already practiced in his life. మరి పౌలు ఏదైతే తన జీవితంలో అప్పటికే అభ్యాసం చేస్తున్నాడో దాని గురించి వ్రాస్తున్నాడు. The second word is supplication or requesting. That I need not explain because in our prayers most of the time we spend for requesting. విజ్ఞాపన గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రార్థనలో ఎక్కువ సమయం దీనికి కేటాయిస్తాం. And one more word is coming there with the thanksgiving. తర్వాత కృతజ్ఞత పూర్వకంగా అనే మాట వస్తున్నది. Why should we give thanks when we pray for the solution to the problem we worried about? మరి ఎప్పుడైతే
మనం చింతిస్తున్న సమస్యకు పరిష్కారం దొరికిందో అప్పుడు ఎందుకు ఏమి చేయాలి? There may be many explanations, దీనికి అనేక వివరణలు ఉండవచ్చు. but I think the best explanation is this. దానికి మంచి వివరణ ఇదే అని నేను భావిస్తాను. Beloved, we are God's children. ప్రియులారా, మనం దేవుని పిల్లలం. And according to Romans 8:28, we know that nothing happens accidentally in our lives, and in everything God will work out for our good. రోమా పత్రిక 8:28 ప్రకారం మన జీవితంలో ఏది దానంతటికి అదే ప్రమాదవశాత్తు జరగదు, కానీ దేవుని చిత్తము దేవుని సంకల్పం చొప్పున ప్రతిదీ జరుగుతుంది. Now we are praying for the solution to a problem we face in our lives. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం పరిష్కారం కోసం ప్రార్థిస్తాం. But remember, even that problem was permitted by God with a specific purpose. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఏ సమస్య అయితే నీకు ఎదుర్కొంటున్నావో అది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుని చేత అనుమతించబడింది. So first of all, you have to thank God for that problem. కాబట్టి మొట్టమొదటిగా ఆ సమస్యను గురించి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. Then you have to pray for the removal of that problem. ఆ తర్వాత ఆ సమస్యను తీసివేయుట కొరకై ప్రార్థించాలి. Okay, when we pray, request and thank God, what will happen? మనము ప్రార్థించి విజ్ఞాపన చేసి దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? That is given in 4:7. ఆ 4:7లో ఆ మాట కనబడుతుంది. Anyway, that verse does not say that immediately God will solve your problems. సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని దేవుడు చెప్పడం లేదు. Instead, it promises something else. దానికి బదులుగా మరొక వాగ్దానం చేస్తున్నాడు. We read, and the peace of God that surpasses all understanding will guard your hearts and minds through Christ Jesus. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తుల వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. The Bible does not guarantee an immediate change in our circumstances. బైబిల్ మన పరిస్థితుల్లో సమూలమైన మార్పు వెనువెంటనే కలుగుతుందని చెప్పడం Or లేదు. instant deliverance from our problems. మన సమస్యకు వెనువెంటనే పరిష్కారం లభిస్తుందని చెప్పడం లేదు. But it does promise the peace of God. అయితే దేవుని సమాధానము గురించి వాగ్దానం What చేస్తున్నాడు. is the meaning of that word? ఆ మాటకు అర్థం ఏంటిది? A peace that changes our attitude towards the problems. మరి ఈ సమాధానము మన సమస్యల పట్ల మన వైఖరిని మారుస్తుంది. Peace of God is the tranquility and calmness a child of God can experience in his life, irrespective of the circumstances. ఆ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డ తన పరిస్థితుల్లో నెమ్మది, సమాధానము, శాంతి కలిగి ఉంటారు. All right, that peace of God will guard our hearts and minds. పౌలు రాస్తున్నాడు, దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. The Bible heart refers to our feelings or emotions. ఆ హృదయము అనేది బైబిల్లో చూస్తే మన భావనలు, మన భావోద్వేగాలు అని తెలియజేస్తుంది. Mind represents our thinking. మన మనస్సు లేదా మేధస్సు అనేది మన ఆలోచన సరళి. Actually, worrying means wrong feeling and wrong thinking. కాబట్టి చింత అనేది తప్పుడుగా ఆలోచించడం లేదా మరి తప్పుడుగా భావన కలిగి ఉండటం. But the peace of God will prevent us from wrong thinking and wrong feeling. దేవుని సమాధానం అనేది తప్పుగా ఆలోచించకుండా, తప్పుగా భావోద్వేగం పొందకుండా కాపాడుతుంది. What is the practical meaning of this word peace? ఈ సమాధానానికి ఆచరణాత్మకంగా ఏ అర్థం తీసుకోవచ్చు? John 14:27, Jesus said, "Peace I leave with you, my peace I give to you." యోహాను సువార్త 14:27లో యేసుక్రీస్తు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. And Jesus said, "My peace is not like the peace of this world." నేనిచ్చు శాంతి ఈ లోకం ఇచ్చినట్టిది కాదు అంటున్నాడు యేసు. Let me quickly give two examples. దీనికి రెండు ఉదాహరణలు త్వరగా చెప్తాను. One from the Old Testament and the other from the New Testament. ఒకటేమో పాత నిబంధనలో నుంచి, మరొకటేమో నూతన నిబంధనలో నుంచి. Again, when you go to the book of Daniel, in Daniel 6, we can read about Daniel in lion's den. దానియేలు 6వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే దానియేలు సింహాల గుహలో ఉన్నట్లుగా చదువుతున్నాం. That is from 6:16 to 23. 6వ అధ్యాయము 16 నుంచి 23 వరకు. You see, I often wonder, how could Daniel comfortably and calmly
sleep in the lion's den. నాకు అనుమానం వచ్చే విషయం ఏంటంటే దానియేలు ఎంతో సౌకర్యవంతంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఆ సింహాల గుహలో ఎలా నిద్రించగలిగాడు. Interestingly, in that passage in Daniel 6:18, we read that King Darius spent the night fasting and also his sleep went from him. 6:18లో ఆసక్తికరంగా మనం చూసేది ఏంటంటే దర్యావేషు రాజు మరి నిద్ర లేకుండా ఆ రాత్రంతా మేల్కొని ఉన్నాడు అని చూస్తున్నాం. You see, when Daniel was in the lion's den, the king could not sleep. దానియేలు సింహాల గుహలో ఉంటుండగా రాజు నిద్రించలేకపోయాడు. But it does not say anything about the sleeping of Daniel. దానియేలు నిద్ర గురించి ఏం మాట్లాడటం లేదు అక్కడ. It does not say that Daniel didn't sleep. దానియేలు నిద్రపోలేదు అని రాయబడలేదు అక్కడ. So it implies that Daniel could sleep. అనగా దాని అర్థం ఏంటంటే దానియేలు నిద్రపోగలిగాడు అని. A Bible scholar has written in this way. బైబిల్ పండితుడు ఒక ఆయన ఇలా రాశాడు. How can Daniel sleep in the lion's den? సింహాల గుహలో దానియేలు ఎలా నిద్రపోగలిగాడు? Of course, God has closed the mouth of the lions. దేవుడు ఆ సింహాల నోళ్లను మూసివేశాడు. సరే, suppose there is a lion here which cannot bite you. Even then, how can you sleep with the lion? ఒక మరి ఏమి చేయలేని నోటితో ఏం చేయలేని సింహం కనుకుంటే ఏం చేస్తారు మనం? It is impossible for us. మనము ఆ సింహం యొద్ద ఉండనే ఉన్నాం కదా. But Daniel could have slept because the lion of Judah was with him. ఆ దానియేలు ఎందుకు నిద్రపోగలిగాడంటే యూదా గోత్రపు సింహము ఆయనతో ఉన్నాడు. So all these small lions were immaterial to him. అందువలన ఈ చిన్న సింహాలు ఆయనకు పెద్ద పట్టింపు లేదు. Let me quickly come to a New Testament example. ఇప్పుడు కొత్త నిబంధన ఉదాహరణకు Acts chapter 12. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. The first 7 verses. మొదటి 7 వచనాల్లో in verse 1 we read about the killing of Apostle James. యాకోబును చంపుట అనే మాట మొదటి వచనంలో చూస్తున్నాం. So then the Herod arrested Peter also. హేరోదు ఇప్పుడు పేతురును కూడా బంధించాడు. So he was imprisoned. చెరసాలలో వేయబడ్డాడు పేతురు. In verse 5 we read. 5వ వచనంలో చదువుతున్నాం. When Peter was kept in prison, పేతురు చెరసాలలో ఉంచబడెను. constant prayer was offered to God for him by the church. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. But what about Apostle Peter at that night? అయితే ఆ రాత్రి వేళ పేతురు సంగతి ఏంటిది? In verse 6 we read. మరి 6వ వచనంలో చదువుతున్నాం. And when Herod was about to bring him out that night, Peter was sleeping bound with 2 chains. మరి హేరోదు అతన్ని బయటకు తీసుకురావాలి అనుకున్న ఆ రాత్రి వేళ పేతురు 2 సంకెళ్ళ చేత బంధించబడి నిద్రపోతున్నాడు. This verse is something very difficult for me to understand. ఈ వచనం నాకు అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. You see, Peter didn't know that God would perform a miracle and release him from the prison. పేతురుకు దేవుడు ఒక అద్భుత కార్యం చేసి చెరసాల నుండి తనను విడిపిస్తాడు అనే సంగతి తెలియదు. He also was expecting a death just like James. యాకోబు వలె నేను కూడా చనిపోతానులే అని అనుకుంటూ ఉన్నాడు. How can he sleep when there is a possibility of death on the next day morning? మరుసటి దినాన ఉదయాన మరణం సంభవిస్తుంది అన్నప్పుడు ఎలాగో నిద్రపోగలిగాడు? But he slept very well. అయితే అతను మంచిగా నిద్రపోయాడు. He was fast asleep. మరి ఎంతో గాఢ నిద్రపోయాడు. What was the reason? కారణం ఏంటి? Because he could experience the peace of God. ఎందుకంటే దేవుని సమాధానం అనుభవించగలిగాడు కాబట్టి. Some days when I talk about sleep, some of you may wonder, is this such a difficult thing to sleep? మరి కొంతమంది అనుకుంటారు ఆ నిద్ర గురించి మాట్లాడినప్పుడు నిద్రపోవడం అంత కష్టమా అని. How many times have we fallen asleep by listening to sermons? మరి ఎన్నిసార్లు ప్రసంగాలు వింటూ నిద్రపోయాం మనం. So I'm not talking about sleeping while hearing the sermons. మరి ప్రసంగాలు వింటూ నిద్రపోవటానికి గురించి మాట్లాడటం లేదు. But sleeping on the previous day of death. మరి మరణపు ముందు రోజు నిద్రపోవడం గురించి. I think if we were in the position of Peter,
పేతురు యొక్క స్థానంలో కనుక మనం ఉండి ఉంటే, if somebody had given us sleeping pills also, we won't sleep. నిద్ర మాత్రలు ఎవరైనా ఇచ్చినా కూడా నిద్రపోయేవాళ్ళం కాదు. Anyway, Peter could sleep. అయితే పేతురు నిద్రపోగలిగాడు. That shows that he had experienced the peace of God. అనగా అతడు దేవుని సమాధానాన్ని అనుభవించగలిగాడు. All these things are possible and practical. ఆ ప్రియులారా, ఇవన్నీ సాధ్యమైనవి, ఆచరణీయమైనవి. With the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం చేత, If the Holy Spirit are leading a life filled with the Holy Spirit, all these things are possible. మరి పరిశుద్ధాత్మ నింపుదలతో మనం జీవిస్తూ ఉంటే ఇవన్నీ సాధ్యపడువే. I am not repeating anything what I said so far. మరి ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో మరలా నేను చెప్పడం లేదు. I think you have understood what I said. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Now let us obey these commandments with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ ఆజ్ఞలకు మనం లోబడదాం. Stop worrying and start praying. ఆ చింతపడుట మాని ప్రార్థించుట ఆరంభించండి. Then we can experience the peace of God that surpasses all understanding. ఇప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. May the Lord help each one of us to experience that peace in the upcoming days. రానున్న దినాల్లో మనం అందరం ప్రతి ఒక్కరూ అలాంటి సమాధానం అనుభవించడానికి దేవుడు సహాయం చేయను. Thank you for your patient listening. నా సహనంతో విన్నందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.